హాయ్, వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీ ముందుకి ఇంకొన్ని బ్లౌజెస్ తీసుకొచ్చాను. నేను కొత్తగా వేసిన డిజైన్, నాకైతే కొత్త డిజైన్ అనమాట. అది నేను మీతో షేర్ చేసుకుందని చెప్పి వీడియో తీసాను. ఈ మధ్య నాకు అసలు వీడియోస్ తీయడానికి అసలు టైం సరిపోవట్లేదు. బ్లౌజులు వేయడము తొందరగా ఇచ్చేయాల్సి వస్తుంది అనమాట. అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి. దానివల్ల నేను మీకు వీడియో తీసి కనీసం షార్ట్ వీడియో కూడా తీయట్లేదు. నేను మీకు ఈ మధ్యన చాలా గ్యాప్ వస్తుంది. ఇవాళ వీడియో తీయడానికి ముందుకు వస్తాను అనమాట. ఓకే, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెట్టడం వల్ల మీకు వస్తాయన్నమాట. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోకుండా ఇవ్వండి. కామెంట్ ఏంటి ఇలా అంటున్నాను, మీరు ఇచ్చే కామెంటే నాకు చాలా వాల్యుబుల్ అండి. కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి. అండ్ ఇంకోటి, మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట. అందుకని మర్చిపోకుండా లైక్ కూడా చేయండి. ఓకే, ఇప్పుడు బ్లౌజెస్ చూసేద్దాము. రామలక్ష్మి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ చూద్దాము రండి. ఇది శారీ, ఇదే బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ అనమాట. మెరూన్ కలర్ వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ అంతే, చూపిస్తాను. శారీ చూడండి, ఇది శారీ వస్తుంది మనకి ఇలాగా. ఇది మనకి బ్లౌజ్. ఈమె పేరు మాధవి గారు, మన రెగ్యులర్ కస్టమర్ అనమాట. అయితే ఈమె ఎప్పుడు మగ్గం వర్క్ వేస్తానమాట. ఫస్ట్ టైం మన షాప్కి వచ్చారు ఒకసారి. వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతుందని తెలిసి ఆమె మనకు ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఒకసారి వర్క్ వేసాం. వర్క్ వేసిన తనకు చాలా బాగా నచ్చింది అనమాట. నచ్చి ఇంకా ఆమె ఏ శారీ తీసుకున్నా సరే వర్క్ వేయించాలి అనే థాట్ తోటి మన దగ్గరికి రావడము, ఆమె నుంచి మనకి కస్టమర్లు రావడము నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు, నా డిజైన్స్ మీకు నచ్చినందుకు అండ్ మీ నుంచి నాకు కస్టమర్ పంపినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇది కట్ వర్క్ డిజైన్. ఇప్పుడు ట్రెండింగ్ చాలా కట్ వర్క్ డిజైన్ ఉంటుంది కదా. రౌండ్ నెక్ వచ్చి కట్ వర్క్ వస్తుంది. కట్ వర్క్ శారీ ఏదైతే ఉందో మెరూన్ కలర్, అదే మెరూన్ కలర్ మనం తీసుకున్నాము. పేస్టల్ కలర్స్ అంటాం కదా, గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ తీసుకున్నాను. అక్కడక్కడ కొంచెం మల్టీ కలర్ స్టోన్స్ అయితే కొంచెం అంటించేసాను. ఎక్కువైతే అంటించలేదు, జస్ట్ కొంచెం అంటించాను. ఇంకోటి ఏంటంటే ఈమె ఎప్పుడు క్రాస్ కటింగ్ వేయించుకోరనమాట. ఓన్లీ బ్యాక్ హుక్స్లు ఫ్రంట్ ప్రిన్స్ కట్టే పెట్టిస్తారు. ఇది ప్రిన్స్ కట్ వస్తుంది. ఇలా ప్రిన్స్ కట్కి హాఫ్ హ్యాండ్స్ అనమాట. ఎల్బో హ్యాండ్ ఎప్పుడు వేయించుకోరు వీరు. హాఫ్ హ్యాండే, హాఫ్ హ్యాండ్స్ బోర్డర్ పైన వేసాము. మనం పైన చిన్న చిన్న బూటీస్ వస్తాయి. మనం ఓన్లీ బూటీస్ వరకే వేసాము. పైన ఇక్కడ స్టోన్ పెట్టాను చూడండి, కుందన్స్ ఇవి. ఇది శారీ కలరు. దీని కాస్ట్ వచ్చి 500. ఎవరైనా మనకు ఆర్డర్స్ పెట్టాలి ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి నాకు కాల్ చేయండి. ఇంకో బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. ఇది శారీ. అయితే ఈ శారీ ఆమె పేరు తులసి గారు అనమాట. ఈమె కూడా సేమ్, ఈమె పేరు తులసి గారు. ఈమెకు కూడా ఎవరో చెప్పారనమాట. ఈమె కూడా ఎప్పుడు వైజాగ్ లో మగ్గం వర్క్ వేస్తారు. ఈ శారీ వచ్చేసి ఆమెది మ్యారేజ్ శారీ అంట. అయితే ఆమె మగ్గం వర్క్ చేయించుకొని సైడ్ జిప్స్ పెట్టించుకున్నారు. అది పాడైపోయింది, బ్లౌజ్ అనేది యూజ్ లేదు ఇప్పుడు. సో ఎవరో చెప్పారు, ఎక్కడికో వెళ్ళబోతుంటే ఎవరమ్మా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇలాగా రామలక్ష్మి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంది లావణ్య వ్లాగ్స్ అని, తను చూడు ఒకసారి వెళ్ళంటే ఒకసారి వచ్చారు. వచ్చి మన దగ్గర 2 బ్లౌజెస్ ఒకసారి వచ్చినా సరే ఆమె మన దగ్గర 2 బ్లౌజెస్ కూడా బోట్ నెక్ డిజైన్స్ వేయించుకున్నారు. అవి నచ్చాయి కాబట్టి ఆమె మన దగ్గరికి మళ్ళీ వచ్చారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ వదిన గారి జాకెట్, వదిన గారి శారీ కూడా మన దగ్గరికి తీసుకొచ్చారు. డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ట్రెండింగ్ అంటే వేయించుకునే డిజైన్సే కాకుండా ఈమె కొత్తగా సెలెక్ట్ చేసుకుని వేయించుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా మంది కస్టమర్లు
మనం డిజైన్ చూపిస్తుంటే అమ్మో మేము ఇన్ని డిజైన్స్ చూడలేకపోతున్నాము, మీరే ఏదో ఒకటి వేసేయండి, మీరే సెలెక్ట్ చేసి వేసేయండి అంటున్నారు. అలా అంటుంటే మనం ఈ సారీకి సెలెక్ట్ అంటే వేసిన డిజైన్స్ వేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. కొత్త డిజైన్స్ చూడడానికి మనకి టైం సరిపోదు. కానీ ఈమె కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఈమంతటి ఈమె సెలెక్ట్ చేసుకుని చెప్పడం వల్ల, కొత్త డిజైన్ వేయడం వల్ల నాకు ఒక ఐడియా వచ్చింది. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది అనమాట. అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోని. ఇది శారీ అయితే ఈమె బ్లౌజ్ పాడైపోయింది కదా, మనల్ని పీస్ తీసుకోమన్నారు. బ్లౌజ్ పీస్ తీసుకున్నాము, మనమే వర్క్ చేసాము. ఈ శారీ ఇది బ్లౌజ్ పీస్. ఇప్పుడు వర్క్ చూద్దాము. నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ వస్తుంది, ఇది బ్యాక్, రౌండ్ నెక్, ఎలిఫెంట్ డిజైన్స్. ఎలిఫెంట్ శారీలో మనకి బార్డర్ వచ్చి కాపర్ గోల్డ్ ఉంది. అవే కలర్స్ యూజ్ చేద్దాం. శారీ వచ్చి బ్లూ అనమాట. కాపర్ ఎక్కువ మనం ఇక్కడ కాపర్ గోల్డ్ తీసుకోవడం వల్ల స్టోన్ కూడా ఎక్కువ అంటించలేదు. నాకు ఇలా చెయ్యి పెట్టగానే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. అంటే నాకు ఎలా ఉందంటే రియల్ ఫ్లవర్ ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టామా అన్నట్టు అంత ముద్దగా వేసింది. స్టిచ్చెస్ చాలా ఎక్కువండి, చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ. జెరీ యూజ్ చేయడం వల్ల ఎంత లుక్ అయితే ఉందో చూసారా, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందుకే మీకు ముందుగా నేను మీకు వీడియో తీసి పెడుతున్నా, మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఆ హ్యాపీనెస్ ని. అందుకే షేర్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ స్టోన్స్ అంటించు. శారీలో ఎక్కడ మనకి పింక్ లేదు, బట్ నేనైతే జస్ట్ చిన్న పింక్, ఎక్కువ కూడా కాదు, జస్ట్ ఒక 3 ఫ్లవర్స్ 4 ఫ్లవర్స్ కి నేను పింక్ కలర్ అయితే యాడ్ చేశాను ఇందులో. చూడండి పింక్ కలర్. ఇది బ్యాక్ వస్తుంది, రౌండ్ నెక్. ఇది ఫ్రంట్, చిన్న క్రాస్ ఫ్రంట్. హ్యాండ్ వచ్చి ఎల్బో హ్యాండ్స్, 2 elbow hands, 2 hands, 2 hands. ఓకే, మనం జెరీ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల కుందమ్స్ కూడా ఎక్కువ అంటించక్కర్లేదు. ఈ మనం వేసే ఏ డిజైన్ సరే చిన్నది జెరీ థ్రెడ్ యాడ్ చేసామంటే ఆ బ్లౌజ్ లుక్కే చాలా బాగుంటుంది. చాలా అంటే మగ్గం వరకు స్టైల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మగ్గం అంటే ఆల్మోస్ట్ పోస్ట్ ఊరిపోద్ది, కాస్ట్ ఎక్కువ అని ఆలోచిస్తాం. ఇప్పుడు మన ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది అనమాట. మన ప్రాబ్లం ఏమీ లేదు. ఎంబ్రాయిడరీ వర్క్ అమ్మో ఇంత రేటా అని చెప్పి భయపడే వాళ్ళందరికీ కిందన స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. మీకు లో కాస్ట్ బడ్జెట్ లోనే వర్క్స్ అయితే వేసేసి, మీరు ఆన్లైన్ ఆర్డర్ అయితే మనకి మాక్సిమం వర్క్ వేసి ఇవ్వడానికి మనకి 1 వీక్ మాక్సిమం 10 days పట్టేస్తుందండి. 10 days పడుతుంది. ఓన్లీ వర్క్ కావాలంటే వర్క్ వేస్తాము, లేదు మాకు స్టిచ్చింగ్ కూడా కావాలంటే స్టిచ్చింగ్ కూడా చేసిస్తాం. కస్టమైజేషన్ మా దగ్గర జరుగుతుంది. ఓన్లీ బ్లౌజెసే కాదండి, డ్రెస్సులు కూడా. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇది నేను స్టిచ్ చేసుకుందే. ఇప్పుడు నా దగ్గర ఇంకా టైలర్స్ ఉన్నారు. ఇంకా అంటే ఇప్పుడు నేను ఒక్కదానే చేయను, నా దగ్గర ఉన్న వాళ్ళు ఒక 4 members వరకు ఉన్నారు. మేమంతా కలిసి చేస్తాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మీకు డౌట్ గా ఏమైనా ఉన్నా సరే మీరు ముందుగా ఒక బ్లౌజ్ పంపించుకోండి. అది ఓకే బాగా సెట్ అయింది అనుకున్నప్పుడు స్టిచ్చింగ్ విషయంలో అప్పుడు మీరు నెక్స్ట్ టైం నుంచి స్టిచ్చింగ్ బ్లౌజెస్ ఏంటి, డ్రెస్సెస్ ఏంటి, లెహంగాస్, బేబీ ఫ్రాక్స్, పట్లంగా, పరిగిణి సంథింగ్ ఏదైనా సరే మీకు స్టిచ్చింగ్ అవుతుంది. కానీ మాక్సిమం ఒక 10 days అయితే టైం పట్టేస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ ఆర్డర్స్ కదా, అందుకే మనకి ఇప్పుడు లోకల్ ఆర్డర్స్ ఉంటాయి, అవి ఫినిష్ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్ కూడా ఫినిష్ చేయాలని మనకు టైం పడుతుంది. కాబట్టి అలా చెప్తున్నాం అనమాట. 10 days అయితే టైం పడుతుంది. ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే కింద స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకో బ్లౌజ్ చూద్దాము. శారీ చూడండి, పేస్టల్ కలర్ అంటాం కదా, లైట్ పీచ్ కలర్ అనమాట. లైట్ పీచ్ కలర్ వస్తుంది. బార్డర్ వచ్చి కాపర్ గోల్డ్ వచ్చింది. బ్లౌజ్ పీస్ పింకే, బార్డర్ కూడా పింకే అనమాట. మనకి పింక్ కాపర్ గోల్డ్ ఉంది. శారీ కలర్ అది పైన బుట్టి ఇచ్చారు కదా, ఆ బుట్టి కూడా మనకి కాపరే వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి పైన ఉంది కలర్ ఇంకో కలర్ అన్న ఐడియా ఉండదు అనమాట. ఇందాక తులసి గారు అని చెప్పాను కదా, ఇది కూడా ఆమె అంటే వాళ్ళ వదిన గారు అన్నాను కదా, వాళ్ళ వదిన గారి బ్లౌజ్ అనమాట. మెజర్మెంట్ బ్లౌజ్ కూడా పంపించారు వీళ్ళు. ఇది శారీ. ఈమె కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మనం ఇంత హెవీ డిజైన్ వేసినప్పుడు ఒక్కొక్క శారీ బ్లౌజ్ పీస్ బానే ఉంటది, ఒక్కొక్కటి డెలికేట్ గా ఉంటది. మనం మనీ పెట్టి వర్క్ వేసి ఇప్పుడు మనం ఏదైనా చేస్తే కొంచెం లైఫ్ ఉండాలి కదా, అందుకని మేము ముందుగా చెప్తాను అనమాట. ఓకే అది బానే ఉంది అంటే వేసేస్తాను, లేదు బాగోదు తర్వాత ఒక 2 or 3 times కంటే ఎక్కువ బాగోదు అనుకున్నప్పుడు నేను క్లాత్ తీసుకోండి అంటాను. వాళ్ళు ఒక్కొక్కరు అంటే
వాళ్ళే కొనేసి ఇస్తారు. ఒక్కొక్కరు మనల్ని తీసుకోమంటారు అనమాట. వీళ్ళకైతే మనం తీసుకుంది ఇది తులసి గారు వదిన గారు బ్లౌజ్ శారీ అనమాట. ఇది దాని తాలూకా బ్లౌజు. బ్యాక్ పార్ట్ ఇది రౌండ్ నెక్ వస్తుంది. ఇది కూడా ఎలిఫెంట్ పికాక్ ఉంది, పేస్టల్ కలరే. శారీలో ఎక్కడ ఇంకో కలర్ ఏమీ లేదు. అయితే ఈమెకి అంటే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఓకే, కలర్ కాంబినేషన్ కొంచెం హైలైట్ అయ్యేలాగా ఇవ్వండి అని అంటారనమాట. అందుకని ఒక్కొక్క కస్టమర్ ఏంటంటే మనకు శారీలో ఉన్న కలర్స్ ఇవ్వమంటారు. ఒక్కొక్క కస్టమర్ ఏమో లేదు మాకు బయట కలర్స్ అయినా పర్వాలేదు, నాకు మంచి లుక్ రావాలి అని అడుగుతారు. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి మేము డిజైన్ వేసి ఇవ్వడానికి అయితే చూస్తాము. కస్టమర్ హ్యాపీగా ఉంటేనే కదా మేము హ్యాపీగా ఉండేది. చూడండి పేస్టల్ కలరే. ఇందులో ఒకటి చూసారా మీరు, ఎలిఫెంట్ లో మనం పీకాక్ లో కానీ ఎలిఫెంట్ లో కానీ కాపర్ అయితే యూజ్ చేసాం, కానీ శారీ కలరు కాపరు అనేది మనకి ఒకటే కలరు. అది షైనింగ్, ఇది షైనింగ్ ఉండదు అన్నట్టు ఉంటుంది, కనిపించదు అనమాట. గోల్డ్ అనేది మనకి చాలా హైలైట్ గా కనిపిస్తుంది. చూసారా గోల్డ్, అక్కడక్కడ కొంచెం కుందమ్స్ అంటించాము. కుందమ్స్ లైట్ స్కై బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. నేను శారీలో లేదు, కానీ నేనైతే తీసుకున్నాను హైలైట్ చేయడం కోసం. కస్టమర్ టేస్ట్ని బట్టి మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను వీళ్ళకి అడగలేదు, అంటే ఈ తులసి గారు మీద ఉన్న నమ్మకంతో నేను అడగలేదు. ఈ బ్లౌజెస్ వాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. చూద్దాము వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఓకే అంటారో నాట్ ఓకే అంటారో, అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చి క్రాస్ అన్నమాట. క్రాస్ కటింగ్ వస్తుంది ఇలా, క్రాస్ కటింగ్. హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ చూడండి, ఎల్బో హ్యాండ్స్ ఎలా వస్తుంది. చాలా చాలా అంటే చాలా టైం. ఇది కూడా సేమ్ ఆ బ్లౌజ్ కి ఎలాగైతే టైం తీసుకుందో ఇది కూడా చాలా టైం టేక్ ఎక్కువ అనమాట. ఇది కూడా మాక్సిమం నాకు 6.5 hours 7.5 hours పట్టింది. చాలా హెవీ డిజైన్, బ్రైడల్ డిజైన్స్ టైప్ అనమాట ఇవి. కానీ బ్యాక్ సైడ్ దీని బూటీస్ ఏమీ రాలేదు ఈ డిజైన్ కి. బట్ వాళ్ళు కూడా అడగలేదు బూటీస్ వేయమని. ఒకవేళ బూటీస్ వేయమన్నా బ్యాక్ సైడ్ మనకి డోరీస్ కి టజిల్స్ వస్తాయి కదా, అది హ్యాంగింగ్స్ వేయడానికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటది. అడిగిన వాళ్ళకైతే మనం హ్యాంగింగ్స్ వేస్తాము. ఒక్కొక్కరు హ్యాంగింగ్స్ వద్దు శారీలో ఉన్నవే పెట్టేయండి అంటారు. అలా కావాలంటే అలా పెట్టేస్తాము. వాళ్ళ టేస్ట్ బట్టి మనం పెడతాం అనమాట. కాకపోతే హ్యాంగింగ్స్ వేయడం కోసం మనకి ఇంకొక 100 rupees ఛార్జ్ అవుతుంది. ఇందాక చూపించిన బ్లౌజ్ పీస్ కి మనం కాస్ట్ చెప్పలేదు కదా. ఈ రెండు బ్లౌజులకి కలిపి మనం పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ తో కలిపి మనం ఒక 3000 అంటే 2800 నుంచి 3000 వరకు తీసుకోవచ్చు అన్నమాట. ఈ రెండు పీసెస్ తో కలిపి. ఒకవేళ పీసెస్ అంటే ఈ బ్లౌజ్ పీసెస్ మనం తీసుకోకపోతే కనుక 2600 నుంచి 2800 వరకు అయితే తీసుకోవచ్చు. రెండు బ్లౌజెస్ కి కలిపి చెప్తున్నాను, అంటే ఈక్వల్ రేషియోలో నేను చెప్పాను. ఇది హ్యాండ్. ఈ బ్లౌజ్ లో కూడా జెర్రీ అండ్ ఏంటి గోల్డ్ కలర్ను కాపర్ కలర్ యూజ్ చేసాము. దానివల్ల ఈ బ్లౌజ్ ఇంకా హైలైట్ అయింది. ప్రతి బ్లౌజ్ కూడా చిన్న జెర్రీ అనేది యూజ్ చేయాలి. ఇది బ్లౌజ్ హ్యాండ్స్ అన్నమాట. ఇది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఆ నెంబర్ కి నాకు కాల్ చేసి డీటెయిల్స్ అయితే చెప్తే ఏ టైం ఏంటని చెప్పేస్తే మేము 10 days లో మీకు వర్క్ చేసి ఇచ్చేస్తాం అనమాట. ఈ రోజు వీడియోస్ ఇవి. ఇంకొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి. మిషన్ మీద ఆల్రెడీ రన్ అవుతుంది, కరెంట్ అయితే వచ్చింది కదా, ఇంకా రన్ చేయాలి. ఇంకా బ్లౌజెస్ అయితే శారీస్, ఇంకా మనీ అని ఒక కస్టమర్ ఉన్నారనమాట, ఆమె కూడా తీసుకొచ్చారు. ఆమె బ్లౌజెస్ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా వర్క్ అయితే వేయలేదు, శారీస్ అయితే వచ్చాయి మన దగ్గరికి. అండ్ షాప్ మాది సెంటర్ లో కదా, మేము ఇప్పుడు మిషన్ పెట్టింది ఇంటి దగ్గర అన్నాను కదా, షాప్ కూడా మా అక్క ఆఫ్టర్నూన్ కాల్ చేశారనమాట. ఇంకో 2 బ్లౌజెస్ శారీస్ వచ్చే వర్క్ కి అని చెప్పి అన్నారు. నైట్ వస్తాయి అనమాట. మా వారు వచ్చేటప్పుడు నైట్ కి వాటిని ఇంటికి తీసుకొస్తారు. వాటిని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.